లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. నిర్మల్, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో జరిగే సమావేశంలో పాల్గొనున్నారు. రైతు రుణమాఫీ, గ్యారంటీల అమలు గురించి మాట్లాడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభలకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. భారీ సంఖ్యలో పాల్గొనాలని కార్యకర్తలకు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో నేడు రాష్ట్రానికి రాహుల్ గాంధీ వస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జానియారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. తెలంగాణకు రాహుల్ రాక నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు మరొక 6 రోజులు మాత్రమే సమయం ఉండడంతో తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారాన్ని దూకుడు పెంచింది. దాంతో భాగంగానే ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేసేందుకు క్యూ కడుతున్నారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఈ రోజు ఏఐసీసీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ తెలంగాణకి రాబోతున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్మల్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో ఉదయం 11 గంటలకి రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మోడీతో పాటు అమిత్ షా, అదేవిధంగా నడ్డాతో పాటు కీలక నేతలంతా కూడా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే మరొకవైపు ఈ రోజు రాహుల్ గాంధీ ఆదిలాబాద్, అదేవిధంగా మరొకవైపు నాగర్ కర్నూల్, ఈ 2 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి మరొక అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా కూడా ఇదే రోజున పర్యటన చేస్తున్నారు. ఈ రోజు దాదాపు 3 భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్కి చేరుకుందనే చెప్పాలి. ముఖ్యంగా ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం బీజేపీని పాయింట్అవుట్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంటు నిర్మల్లో భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటుండగా సాయంత్రం నాగర్ కర్నూలు ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళబోతున్నారని చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర.